ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్లనే మేనేజ్ చేయడం ఒకటే కాదు సార్, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేస్తుంది. అసలు ఎలక్షన్ కమిషన్ ప్రక్రియలోనే ప్రైవేట్ వ్యక్తులను తీసుకొని వచ్చి పెట్టారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక. ఇది చూడండి, మీకు 22/1/2025 ఎవరు ఎలక్షన్ కమిషనర్ అధికారి కార్యాలయంలో ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్గా బోడపాటి అనిల్ అనేటటువంటి ఒక వ్యక్తిని 1,40,000 రూపాయల శాలరీ ఇచ్చి తీసుకొని వచ్చి దాంట్లో నియమించారు. మరి ఇంకా అవకతవకలు జరగక ఏం జరుగుతాయి? బోడపాటి అనిల్ కుమార్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తి ఎలా వచ్చారు? అదే కదా, ప్రైవేట్ వ్యక్తిని ఏదైతే ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్గా ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్లో ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్గా తీసుకొని వచ్చారు. అతని విధులు ఏదంటే ఈవీఎంలు, సాఫ్ట్వేర్ ట్రాకింగ్తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సర్వం ఇతర పర్యవేక్షణలో ఉంటాయి. ఈవీఎం పేరింటేనే మీ గుండెలు ఆగిపోయేటట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నారు సార్, ఓటర్ల జాబితా సవరణలో ఎలక్టరల్ రోల్స్ లో పేరు చేర్చడం, పౌర సరఫరాల దరఖాస్తుల అమలు స్థితిని రోజువారీ పర్యవేక్షించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎం ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించడం, ఎస్ఎంఎస్ గేట్వే ఏకీకరణ, ఎస్ఎంఎస్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలో ఫామ్ 1 to 8 డేటా పర్యవేక్షణ, ఫామ్ 1 to 8 డేటా పర్యవేక్షణ, జిల్లా అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం, లైవ్ వెబ్కాస్టింగ్, కౌంటింగ్ అండ్ ఇండెక్స్ కార్డ్ అప్లికేషన్ల పర్యవేక్షణ, మొత్తం ఎంటైర్ ఎన్నికల ప్రక్రియ ఈ రోజు ఒక ప్రైవేట్ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తీసుకొని వచ్చి బోడపాటి అనిలే కదా సార్, వేమూరి హరికృష్ణ అనే వ్యక్తి ఉన్నారు కదా, ఆయనకు కూడా ఇస్తే ఆయన పూర్తి అవగాహన. అసలు ఎన్నికలు పెట్టడం సార్, ఇప్పుడు ఎన్నికల్లో ఈ విధంగా ఇప్పుడు మోసాలు చేయటం, వెన్నుపోట్లు పోవటం, ఓట్లు తీసేపించటము, లేదంటే దొంగచాటుగా ఈవీఎంలు కట్టడం, అర్ధరాత్రి పూట ఓట్లు వేసారని చెప్పటం. ఇప్పుడు ఇదే ఇప్పుడు చచ్చిపోయిన ఓట్లన్నీ ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తారు. తెలుగుదేశంలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన సానుభూతి పనులు వాళ్ళకి దీంట్లో అట్లానే పెట్టి అర్ధరాత్రి ఓటింగ్ ఇదే, వాడు ఆత్మహత్య చేసిద్ది. ఎక్స్ట్రా పోయినాయి అంటే వాళ్ళు వచ్చి వేయరు, ఇదే ఉంటుంది అనమాట. ఈ ఓట్లన్నీ వేసినట్టుగా చూపిస్తారు.